రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యము. ఇప్పుడు పాత దోస్తులు టీడీపీ బీజేపీలు మళ్ళీ చేతులు కలుపుతున్నారు. దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే అన్నట్టు ఎన్డీఏ సూర్ కింద జొర్రి ఊల పార్టీకి సార్ దోస్తు పార్టీగా చేరే పేరంట అని చేయబోతున్నారట. ఈ నెల 19 లేకుంటే 20 నాడు చంద్రాలు అలా జిగిరి జనసేన అని పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే విమానంలో ఢిల్లీకి పోతున్నారట. ఇంకో దిక్కు ఇయ్యాల రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్లు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు పార్టీని తయారు చేసేందుకు ఈ మీటింగ్లు పెట్టిరు. ఈ మీటింగ్ అయిపోయినాక పొత్తుల ముచ్చట మీద నజరేసిందట. ఈ 20వ తారీఖున చంద్రబాబు పవన్లతోటి బీజేపీ పెద్ద నేతలు చర్చలు జరుపుతారట. ఇప్పటికే ముచ్చటగా 3 పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఒప్పందాలు కుదిరి కట్టం కానుకలని మాట్లాడుకున్నారట. ఇక అధికారికంగా కొంగు మూడేసుకునుడే ఆలస్యం ఉన్నది. కానీ చూడరి చంద్రాల్ సార్ 40 years పాలిటిక్స్ లా ఎంత వండిపోయిండు. ఒత్తు లేకుండా సార్ నిమిషం ఉండలేడు. అదే ఆయన వీక్నెస్. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి సంది ఎవరికైనా మద్దతు ఇచ్చుడు ఆయన వీక్నెస్. జగనన్నకేమో సంక్షేమ పథకాల వీక్నెస్. ఢిల్లీలో బీజేపీ తోటి అనాధికార పొత్తు వీక్నెస్. ఇన్ని వీక్నెస్లున్న ఏపీ పార్టీలో ఎవరు విన్ అవుతారో ఏందో ఇక.